భారతదేశంలోనే మొట్టమొదటిసారి అతి చిన్న వయస్కురాలైన ఐఏఎస్ అంటే చూడండి, 20వ సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ అయితే 22వ సంవత్సరంలోనే ఈమె మొదటిసారే యూపీఎస్సి సివిల్ సర్వీస్లో 51వ ర్యాంకుతోని ఎన్నికైంది. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈమె ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. తను సొంతగా ప్రిపేర్ అయింది. తన ఫోకస్ అంతా చదువు మీద పెట్టింది, పరీక్ష రాసింది. ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయ్యి నించుంది మన ముందర. అది మన యువకులు, చదువుకునే పిల్లలు, ఇంటర్ 10th డిగ్రీ వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనం వేసుకునే బట్టల మీద, పూసుకునే స్నోల మీద, తిరిగే వెహికళ్ళ మీద కాదు, మన కాన్సన్ట్రేషను మన చదువు మీద, మన కెరీర్ మీద ఉండాలి. ఎనీహౌ ఈ అమ్మాయిని మనమందరం కూడా చక్కగా అభినందిద్దాం. శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ ఇంకా ఆదర్శమైన పనులు చేయాలని ఆశీర్వదిస్తున్నాను.